హలో అండి. ఎగ్ కర్రీ తయారీ విధానం. కడాయి పెట్టి ఆయిల్ వేసి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించాలి. ఆనియన్స్ అన్నీ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లము వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేయాలి. ఇలా కచ్చా పచ్చాగా వేస్తే ఫ్రెష్గా సూపర్గా మంచి స్మెల్ ఉంటుంది. తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అర స్పూను పసుపు వేసి వేయించాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. ఇలా వేగిన తర్వాత టమాటోస్ వేయాలి. 4 టమాటాలు సన్నగా కట్ చేసి సాల్ట్ వేసి 4 టమాటాలు సన్నగా కట్ చేసి టమాటోస్ కూడా దీంట్లో వేయాలి. టమాటోస్ వేసిన తర్వాత స్మాష్ అయ్యే వరకు వీటిని మూత పెట్టేసి కలుపుతూ వేయించాలి. దీంట్లో వాటర్ ఏమీ అవసరం లేదండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా టమాటోస్ అన్నీ ఇలా స్మాష్ అయిన తర్వాత కారం పొడి 1 స్పూను, ధనియా పౌడర్ 1/2 స్పూను, కస్తూరి మేతి కొంచెము, ధనియా పౌడర్, మిర్చి పౌడర్ 1 స్పూన్ వేసిన తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా 1/2 స్పూన్ వేయండి. మంచి కలర్ఫుల్గా వస్తుంది. ఇలా అంతా వేగిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. 7 ఎగ్స్ వేసుకోవాలి. ఉడకబెట్టి ముందే పక్కన ఉంచాలి. ఇలా 7 గుడ్లు వేసి చిన్నగా కలపాలి. లైట్గా కలపండి, అటు ఇటు కలుపుకోవాలి. అంతేనండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.